హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి మనకు 3 పోస్టులకు గాను బిఎంసి కన్సల్టెంట్ ద్వారా మనకి 3 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఏదైనా హాస్పిటల్ క్లినికల్ నందు కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలని మెన్షన్ చేశారు. ఇది కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేస్తున్నటువంటి పోస్టింగ్. అదేవిధంగా అర్హత వివరాలు చూసుకున్నట్లయితే ఆగస్టు 21 అంటే ఈ రోజు నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 11 వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటున్నది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ వచ్చేసరికి www.rbi.org.in మనకి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వివరాల దగ్గరికి చూసుకున్నట్లయితే పవర్ గ్రిడ్లో 38 పోస్టులు అంటే 38 పోస్టులు అనేది మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ చూడండి పోస్టుల వివరాలు. జూనియర్ ఇంజనీర్, సర్వేయర్, డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి పోస్టులని భర్తీ చేస్తుంది. మొత్తంగా 38 పోస్టులు. అర్హత చూసుకున్నట్లయితే ఐటీఐ, డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్ అగ్రికల్చర్ డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించినటువంటిది, ఇంజనీరింగ్ డిప్లొమాకి సంబంధించినటువంటి సివిల్, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం కూడా ఉండాలని మెన్షన్ చేశారు. వయసు చూసుకున్నట్లయితే మనకి జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు 31 సంవత్సరాలు ఏళ్ళు ఉండాలి. అదేవిధంగా జూనియర్ డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి వయసు 32 సంవత్సరాలకు మించకూడదని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. వేతనం చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు 26,000 నుంచి 1,18,000 అంటే అన్ని అలవెన్స్లు కలిపి హెచ్ఆర్ఏ తర్వాత పిఎఫ్డి అన్ని మొత్తం కలిపేటువంటి అన్ని అలవెన్స్ కలిపి 1,18,000 వస్తుందని మెన్షన్ చేశారు. డ్రాఫ్ట్ మ్యాన్ పోస్టులకు సంబంధించింది 22,000 నుంచి 85,000 శాలరీ మధ్యలో ఉండదని మెన్షన్ చేశారు. ఎంపిక విధానం రాత పరీక్ష అండ్ ట్రేడ్ టెస్ట్, షార్ట్ లిస్ట్ ఆధారంగా మనకనేది పోస్టింగ్ ఇస్తారని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ముఖ్యమైన వివరాలు చూసుకున్నట్లయితే దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి 29/8 అంటే ఆగస్టు 29 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. www.powergrid.in మనకనేది రిక్రూట్మెంట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ సుప్రీంకోర్టులో 80 జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టులు అన్నమాట. న్యూఢిల్లీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం సంఖ్య 80. అర్హత చూసుకోండి. ఇక్కడ 10వ తరగతి ఉత్తీర్ణులు ఉండాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులతో పాటు పని అనుభవం ఉండాలి. అంటే ఇక్కడ 10th క్లాస్తో పాటు పని మనం ఏ పోస్టుకి అయితే అప్లై చేస్తున్నామో వాటికి సంబంధించినటువంటి పని అనుభవం అనేది కూడా మనకు ఉండాలని మెన్షన్ చేశారు. వయసు చూసుకున్నట్లయితే 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతనం 46,210 రూపాయలు. బేసిక్ పే 19,900 రూపాయలుగా మనకు మెన్షన్ చేశారు. ఎంపిక విధానం రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్స్ టెస్ట్ ఈ ఇంటర్వ్యూ ఆధారంగా మనకు అనేది ఎంపిక అనేది చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. 12/9 దరఖాస్తు చివరి తేదీగా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఆల్రెడీ దరఖాస్తు టైం అయిపోయింది కదా అని అనుకుంటున్నారు కదా. అయితే ఇందులోనే మళ్ళీ మనకు ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అందులో అనేది మనకి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి పోస్టులు కూడా కనిపిస్తాయి. వాటికి సంబంధించిన అన్ని పోస్టులకు అనేది టైమింగ్ అయిపోలేదు. కొన్ని పోస్టులకు మాత్రమే 12th అనేది మెన్షన్ చేశారు. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది. నిమ్స్ వరంగల్లో ఉన్నటువంటి 10 నాన్ టీచింగ్ పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ నీట్కి సంబంధించినటువంటి డైరెక్ట్ డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు కోరుతుంది. దీనికి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య 10. పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ 2, ప్రిన్సిపల్ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ 1, డిప్యూటీ రిజిస్టర్ 2, అసిస్టెంట్ రిజిస్టర్ 1, టెక్నికల్ ఆఫీసర్ 1, అసిస్టెంట్ ఇంజనీరింగ్ 3. మొత్తంగా 10 పోస్టులు. అర్హత చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం అనేది కూడా ఉండాలి. వయసు టెక్నికల్ ఆఫీసర్కు 35 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 56 సంవత్సరాలు మించకూడదు. ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే మనకు ఎంపికనే చేస్తారని కూడా మెన్షన్ చేశారు. ముఖ్య సమాచారం
ఇక్కడ దరఖాస్తు చివరి తేదీ చూసుకోండి ఒకసారి, ఇంత ముందుకు మళ్ళీ చెప్పినట్టు 9/9 అంటే సెప్టెంబర్ 9వ తారీఖు లాస్ట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. దరఖాస్తు ప్రారంభ తేదీ ఆగస్టు 16 తారీఖు. వెబ్సైట్ చూసుకున్నట్లయితే nitw.ac.in కెరీర్స్లో మనకి వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ వివరాలు కావాలనుకుంటే వాటికి కింద కామెంట్స్లో అడగండి. అప్లికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఆర్ఆర్సి వెస్ట్ సెంట్రల్ రైల్వేలో మనకి 3,317 యాక్టివ్ అప్రెంటిస్ పోస్టులకు అనేది మెన్షన్ చేశారు. వీటికి సంబంధించినటువంటి ఆర్ఆర్సి డివిజన్ యూనిట్స్ చూసుకున్నట్లయితే బీజేపీ డివిజన్, జేపీజీ డివిజనల్, ఇక్కడ సంబంధించినటువంటి కోటా డివిజనల్ సంబంధించిన ఇక్కడ మొత్తానికి 3,317 పోస్టులు. ట్రేడ్ ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పొరేటింగ్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్ మ్యాన్, ఎలక్ట్రీషియన్. అర్హత చూసుకున్నట్లయితే 10వ తరగతి, 12వ తరగతి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. అంటే 10వ తరగతితో పాటు ఇక్కడ చూడండి ఒక్కసారి, డ్రాఫ్ట్ మ్యాన్, డీజిల్ మెకానిక్ 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ అయితే ఐటీఐ కూడా ఉండాలని మెన్షన్ చేశారు. మనకు దరఖాస్తు విధానం దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్లో మనకు క్లియర్గా అడుగుతుంది ఎవరికి ఏ ఉత్తీర్ణత ఉంది, వాటికి సంబంధించినటువంటి విధానం. 10వ తరగతి ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా మనకు అనేది పోస్టింగ్ అనేది ఇస్తుందని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఎంపిక విధానం ముఖ్య సమాచారంలో ఎగ్జామినేషన్ అనేది కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటే మెన్షన్ చేశారు. మెడికల్కి సంబంధించినటువంటి టెస్టులు దాదాపు మాత్రమే మనకు ఎగ్జామ్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ చూసుకున్నట్లయితే 4/9 అంటే సెప్టెంబర్ 4వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. wcr.in indianrailways.gov.inలో మనకి క్లియర్గా అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆర్ఆర్సి నార్త్ రైల్వేకి సంబంధించినటువంటి 4,096 అప్రెంటిస్ పోస్టులు అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ శిక్షణ కోసం దరఖాస్తు కోరుతుంది. దరఖాస్తుల సంఖ్య 4,096. వర్క్షాప్స్ క్లస్టర్ లక్నో, క్లస్టర్ అంబాలా, తర్వాత మొరాదాబాద్, ఢిల్లీ, ఫిరోజ్పూర్ ఈ క్లస్టర్లో సంబంధించినటువంటి మనకి దరఖాస్తులు అనేది కోరుతుంది. మనకి 10th క్లాస్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అనేది ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెట్రికులేషన్, ఐఐటి మార్క్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎగ్జామినేషన్ ఆధారంగా మనకు అనేది ఉంటుంది. ముఖ్య సమాచారం ఆన్లైన్ చివరి తేదీ చూసుకునేసరికి 16/9/2024. ఆర్ఆర్సి వెస్ట్ రైల్వే కోర్స్ 3,311 పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు స్పోర్ట్స్ పోస్టులకు సంబంధించిన చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపత్ స్కీమ్లో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ స్పోర్ట్స్కి సంబంధించిన విడుదల నోటిఫికేషన్లు చూసుకునేసరికి ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది, అవివాహిత పురుషులు. ఆ తర్వాత క్రీడలకు సంబంధించి అంటే మనకు ఏ విధమైనటువంటి క్రీడల నుంచి పొందుతుందంటే క్రీడలు ఒక్కసారి చూడండి. క్రీడలకు అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, స్లైడింగ్ మొత్తం ఈ ఇన్ని రకాలైనటువంటి క్రీడలకు సంబంధించినటువంటి కోటా ద్వారా మనకి దరఖాస్తులు అనేది కోరుతుంది. ఓన్లీ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. వారి క్రీడలో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఆధారంగా కనీస అర్హత ఇంటర్మీడియట్ నుంచి 50% మార్క్స్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్లో ఏదైనా స్ట్రీమ్ సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత అయి ఉండాలి. తత్సమాన అయినా సరే ఉత్తీర్ణులు అయి ఉండాలి. లేకపోతే డిప్లొమా కోర్సుకు సంబంధించినటువంటి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్ ఇక్కడ సంబంధించినటువంటి అన్ని రకాల విభాగంలో ఏదో ఒక దానిలో మనకు అనేది అర్హత అనేది ఉండాలని మెన్షన్ చేశారు. తప్పనిసరిగా 152 152 సెంటీమీటర్స్ ఎత్తు ఉండాలి. వయసుకు సంబంధించిన చూసుకున్నట్లయితే 2004 నుంచి 2000 మధ్యలో మాత్రమే జన్మించి ఉండాలి. వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ యొక్క ఆధార్ కార్డు ప్రకారం.
ఎంపిక విధానం చూసుకున్నట్లయితే సెలక్షన్ టెస్ట్, స్పోర్ట్స్ స్కిల్స్ ట్రయల్స్ సంబంధించింది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ చెప్పాను కదా నేను, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి ఏ క్యాండిడేట్ అయినా మనకి అప్లై చేసుకోవచ్చు. ఆ స్పోర్ట్స్లో మనకు మాత్రమే ఎగ్జామినేషన్ అనేది, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్ విధానం చేయాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ చూసుకున్నట్లయితే 20/8/2024 రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ, అంటే నిన్న ప్రారంభమైంది. 29/8/2024లో మనకి 29 వరకు అప్లికేషన్ అనేది ఓపెన్ ఉంటుంది. రిక్రూట్మెంట్ ట్రయల్ షెడ్యూల్ 18/9 అంటే సెప్టెంబర్ 18 ఇస్తామని మెన్షన్ చేశారు. అక్కడ నుంచి 2024 సెప్టెంబర్ 20 వరకు ఈ ట్రయల్ టెస్ట్ అనేది ట్రయల్ షెడ్యూల్ అని ఉంటుంది. ట్రయల్ వేదిక తేజస్ క్యాంప్, ఎయిర్ ఫోర్స్, న్యూఢిల్లీ, లక్నో లోకల్, కళ్యాణ్ మార్గ్, న్యూఢిల్లీ వెబ్సైట్ నందు మనకి ఇక్కడ క్లియర్గా మన అప్లికేషన్ అనేది చేసుకోవాలి.